ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల కోసం డిజైన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 15వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఒక్కసారి చూద్దాం. కాళేశ్వరం పునరుద్ధరణ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునరుద్ధరణ పనులపైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేడిగడ్డ కుంగింది, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో బుంగలు ఏర్పడ్డాయి. దీని కారణంగా నీళ్లు ఎత్తిపోత అనేది ఆగిపోయింది. ఆనాటి నుంచి, ఆ కుంగిన దగ్గర నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆపేయమని చెప్పేసింది. దాని తర్వాత స్టేట్ విజిలెన్స్ అదే చెప్పింది, కాగ్ రిపోర్ట్లో అదే ఉన్నది, అండ్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక కూడా అదే చెప్పింది. సో ఈ అన్నింటికి అనుగుణంగా ఫస్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా నీళ్ళు ఎత్తిపోయడాన్ని ఆపేసినారు. ఎందుకంటే అది ఇంకా దాన్ని వినియోగంలోకి తెస్తే అది కొట్టకపోయే అవకాశం కూడా ఉందని. ఇప్పుడు దాన్ని ఎట్లా పునరుద్ధరణ చేయాలి అన్నది పాయింట్. ఇక్కడ రెండో అతి భయంకరమైన విషయం ఏంటంటే, అసలు ఒకవేళ పునరుద్ధరణ చేసినా నీళ్ళు ఎత్తిపోయడానికి అయ్యే కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ అంతా కలిసి తడిసి మోపడవుతుంది. మనకు లెక్కలే ఉన్నాయి కదా. 1 ఎకరా నీళ్లు బారించాలంటే 25,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒకవేళ మేడిగడ్డ ద్వారా నీళ్ళు ఎత్తిపోయాలి అని అంటే. మరి ఇది ఏ రకంగా వైబుల్ అసలు? అందుకే ఇప్పుడు నేను చాలామంది ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అనేది ఒకటే, ఇప్పుడు మీరు చెయ్యొద్దు అని ఆ పక్కన పడేయండి అని ఎవరు అనట్లేదు, కానీ దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలా. ఏ రిపోర్ట్ లేకుండా మళ్ళీ రేపు కడతారు, మళ్ళీ ఇంకోటి ఏదన్నా అవుతుంది. పెట్టిన డబ్బులను ఏమైపోవాలండి? ఇప్పుడు మొన్న జరిగింది అదే కదా లాస్ట్ టైం. ఎవరి యొక్క ఇది కన్సల్టెన్సీకి సంబంధించిన లేకపోతే ఏ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన రిపోర్ట్స్ని పరిగణలోకి తీసుకోకుండా కట్టడం వల్లనే కదా ఈ పరిస్థితి. సరైన ప్లేస్లో కట్టలేదనడం వల్లనే కదా ఈ పరిస్థితి. మరి రేపు పొద్దున అదే జరిగితే సిచ్యువేషన్ ఏంటి? మీరు ఒక 3 నెలల సమయం వెయిట్ చేసి అసలు ఒక థర్డ్ పార్టీ అసలు మన దేశానికి సంబంధం లేనటువంటి ఇంకొక ఏదైనా ఒక కన్సల్టెన్సీతో థరోగా చాలా ట్రాన్స్పరెంట్గా దాని మీద ఎంక్వైరీ చేయించి ఎట్లా చేయాలి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాని మీద ఒక కమిటీ వేసి ఒక కన్సల్టెన్సీని పెట్టి రిపోర్ట్ తీసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తే అద్భుతంగా ఉంటుంది కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? ఇచ్చేసినారు. మరి ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ కాంట్రాక్టు? దరఖాస్తులు ఆహ్వానించినట. ఒక్కసారి నిన్న పేపర్స్లో కూడా వచ్చినట్టున్నది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ సిఐడి డిపార్ట్మెంట్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, expression of interest assignment INCAD department calling expression of interest for empanelment of reputed design agencies for furnishing rehabilitation and restoration designs and drawings of Medigadda, Annaram and Sundilla barrages based on the investigations carried out as per the directions of NDSA committee, National Dam Safety Authority. Proposals for EOI must be submitted in a sealed cover superscribing expression of interest for rehabilitation, restoration, design of Medigadda, Annaram and Sundilla barrages of Kaleshwaram project at office of the Chief Engineer, Central Designs Organization, 6th floor, Jalasaudha building before 15/10/2025 లోపుగా ఇవ్వమని అడుగుతున్నారు సీల్డ్ కవర్లో. సీల్డ్ కవర్స్ విల్ బి ఓపెన్డ్ ఎట్ 5 PM. ఏ రోజు? 15/10/2025 లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అదే రోజు 5 గంటలకి ఆ సీల్డ్ కవర్లు ఓపెన్ చేస్తాం. ఇన్ ద కాన్ఫరెన్స్ హాల్ 6th floor, జలసౌధ బై ద చీఫ్ ఇంజనీర్ CDO అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆర్ బై ఎనీ అదర్ ఆఫీసర్ ఇన్ హిస్ బిహాఫ్. సో వాళ్ళ సమక్షంలో ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేస్తారట. సో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఎవరైనా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునరుద్ధరణ పనులపైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. NDSA దర్యాప్తు ఆధారంగా డిజైన్లు రూపొందించాలని పేర్కొన్నది. ఆసక్తి ఉన్న కన్సల్టెన్సీ సంస్థలు ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పరిశీలిస్తారు. వచ్చిన డిజైన్లను ప్రభుత్వం సీల్డ్ కవర్లో పెట్టబోతున్నది.
డిజైన్ల కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానించాలని నీటిపారుదల శాఖ గత నెల 19వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అంటే దీని మీద ఏం రిపోర్ట్ ఎట్లా అడుగుతున్నారు అంటే దీన్ని ఎంక్వైరీ చేయాలి, తరవ ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద ఒక రిపోర్ట్ అడిగితే బాగుంటుంది. కానీ మరి వీళ్ళు మరి ఏ ఏ ఎజెండాతో దీంతో ముందుకెళ్తున్నారు అన్నది అర్థం కావట్లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, ఒకటి కట్టడం ఒకటి, అండ్ రెండోది ఒకవేళ కట్టిన తర్వాత దానికి అయ్యే ఖర్చు ఎంత, మెయింటెనెన్స్ ఎంత, దాన్ని ఏం చేయాలి. ఇటీవలే మంత్రి ఉత్తమ్ సైతం అధికారులను ఈ మేరకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించడానికి అధికారులు అవకాశం కల్పించారు. 2023 అక్టోబర్లో కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో పియర్స్ కుంగినే అంటే పిల్లర్లు, అనంతరం అన్నారం సుందిళ్ల బ్యారేజీలో బుంగలు ఏర్పడ్డాయి. పునరుద్ధరణకు ఎన్డీఎస్ఏ సహాయం కోరగా పలు సూచనలు చేసింది. వాటిని పరిగణలోకి తీసుకొని పునరుద్ధరించాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. మొదట ఐఐటి రూర్కీ నుంచి డిజైన్లు తీసుకోవాలని ప్రాథమికంగా భావించింది. తర్వాత అధికారులు పునరాలోచనలో పడ్డారు. మేడిగడ్డ పియర్స్ కుంగినప్పుడు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఐఐటి రూర్కీతోనే అధ్యయనం చేయించింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను పరిగణలోకి తీసుకోవడానికి ఎన్డీఎస్ఏ నిరాకరించింది. దాంతో నీటిపారుదల శాఖ ఇప్పుడు వెనక్కి తగ్గింది. డిజైన్ల కోసం జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించిన సిడిఓ ఆసక్తి అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ఈవో కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఏడికి తీసుకుపోతారు, ఏం చేయబోతున్నారు దీన్ని చూడాలి. మళ్ళీ అల్టిమేట్గా ఇప్పుడు ఏమవ్వాలా, మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రజలకు సంబంధించిన డబ్బులు మొత్తం వృధా అయిపోయినాయి. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఇది ఒక్కటే కాదంటున్నారు, ఇదే కదా మెయిన్ కాళేశ్వరం అంటే. మిగతా ప్రాజెక్ట్ అంతా కాళేశ్వరం పాత డిజైన్లో భాగంగా ప్రాణహిత చేవెలలో భాగంగా నిర్మించిందే అని అంటున్నారు. కానీ అది కూడా కాదు, ఎందుకంటే 1 టీఎంసీ 1.5 టీఎంసీ ఉండాల్సిన మల్లన్న సాగర్ 50 టీఎంసీలకు పెంచారు. అది పాత డిజైన్ ఎట్లయితుంది? వే సిమిలర్ అయి ఉండొచ్చు, మేడిగడ్డ అన్నారం సుందిల్ల మినహాయిస్తే మిగతాదంతా వే సిమిలర్ అయి ఉండొచ్చు, కానీ కెపాసిటీని చాలా విపరీతంగా పెంచిండు కదా, దానిలోనే ఉన్నది కరప్షన్ అంతా. అసలు ఈ మేడిగడ్డ ఎంతవరకు వయబుల్ ఇక్కడి నుంచి అన్నది కూడా చాలా పెద్ద క్వశ్చన్. ఇది మీకు కట్టొద్దు, ఏం చెయ్యొద్దు అన్నట్లు వదిలేయండి అని ఎవరు అనట్లేదు, ఎందుకంటే వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి కదా. ప్రత్యామ్నాయంగా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. అది మన దేశంలో ఉన్న వాళ్ళతో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా ఏషియన్ బ్యాంక్ ఇట్లాంటి వాటితోని ఒక ఏర్పాటు చేస్తే వాళ్ళకు తరువుగా ఎంక్వైరీ చేసి ఒక 3 నెలలు ఒక రిపోర్ట్ ఇస్తారు. మహా అయితే 10-20 కోట్లు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అది పెద్ద లెక్క కాదు. సో ఆ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోండి చాలా మంది చెప్పారు. ఒకసారి